ఏం వాసన! చాక్లెట్లా అమాంతంగా తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది. అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్గా తయారు చేశారు. అలాగా? అయితే దగ్గరికి రా. లలిత, చెప్పమ్మా లలి. నేను మీటింగ్లో ఉన్నాను. అరగంట లోపే అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తాను? ఇంటికే వస్తాను. నువ్వు రెడీగా ఉండు. బయలుదేరదాం. ఓకే, బాయ్. ఏంటి? సారీ అమ్మా, నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు. నేను లలితతో కలిసి బయటికి వెళ్ళాలి. యాజ్ యూజువల్గా మర్చిపోయాను. ఏంటమ్మా, పర్వాలేదా? నువ్వు అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలుసు. ఇదిగోండి 3000 తీసుకున్నాను. మాలిని సిస్టర్ వచ్చింది. మాలినికి సిస్టర్ ఉందా? మాలినికి సిస్టర్ ఉంది. సిస్టర్ వయసుకు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను కూడానే వచ్చాడు. ఒక దోశ, ఒక వడ. సారాల ఈవిడే. ఎవరది వార్డులో ఫోన్ పెట్టుకుంది? పేషెంట్స్ ఉన్నారు కదా. నీ ఫోనా? నాది కాదు. ఏంటే ఏం తెలియనట్టు ఒక క్వశ్చన్. అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అనే రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ స్మాల్నిస్ ఫోన్స్ రింగింగ్స్. చూసావా అర్జెంటుగా వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్. సారీ, హాస్పిటల్లో ఉన్నా. సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? ఆహా, ఓకే, నాకు ఎమర్జెన్సీ ల్యాప్రటోమీ ఉంది. సరే, నేను తర్వాత చేస్తాను. ఓకే. ఏ 1 minute. ఏంటి? ఏం లేదు, బాయ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? రజనీకాంత్. ఓ వావ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ ఇంటి కింద నుంచే. వచ్చి చూడు, బాల్కనీ నుంచి. ఎందుకు వచ్చావు? ఊరికే. మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకు జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను. మోహన్ చూడు. షూర్, వచ్చి చూడు. సరే, ఏంటి చెప్పు. లోపలికి రావచ్చా? నో. ఓకే మాలిని, ఐ డోంట్ వాంట్ టు బీట్ అరౌండ్ ద బుష్. నేను మీతో కొంచెం మాట్లాడాలి. అలాగా? మీరు వస్తారా? జస్ట్ ఫర్ ఎ డ్రైవ్. ఏదో మాట్లాడాలి అన్నావు. అవును, ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా? ఎనీ అబ్జెక్షన్? యాక్చువల్లీ సరే, నేనే పైకి వస్తాను. 2 minutes, I'll be down. Yes. మాట్లాడాలని కదా తీసుకొచ్చింది. ఎక్కడో తిక్కులు చూస్తూ కూర్చుంటేలా. షై ఇస్ కమింగా. దగ్గరేగా కూర్చున్నా. SMS దేనికి? డబుల్ ఓవర్ఫ్లోయింగా? ఓకే, ఏమన్నా మాట్లాడండి. ఏ, మీకు మాట్లాడడం తెలీదా? ఓకే మాలిని, మిమ్మల్ని అందరూ సిస్టర్ అనే కదా పిలుస్తారు. నేను మిమ్మల్ని ఎలా పిలవాలి? మమ్మీ అని పిలవండి. ఏంట్రా? స్టాప్. సీన్ వేస్తున్నావా? స్టాప్, నో వైలెన్స్. ఓకే, మనం ఒకరి గురించి ఒకరని తెలుసుకుందాం. మాలిని, మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఎందుకంటే యూజువల్గా అందరికీ మనసులో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అందుకే అడిగాను. నాకా చిన్నప్పటి నుంచి నాకు గొప్ప ఆశ. నా హస్బెండ్ లావుగా
పొట్టిగా నల్లగా ఫార్ షో బట్టతల ఉండాలి. ఐ లవ్ ఇట్. వావ్, సూపర్. సో మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? పెద్ద పెద్ద కళ్ళు, ఈ పొడవైన ముక్కు, ఇదంతా అసలు మనకు పడదు. అందుకే నాకు చైనా అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఆ బుల్లి బుల్లి కళ్ళు, గిల్లినట్టు ముక్కు, అప్పడంలా మొహం, అబ్సల్యూట్లీ హాట్ యు నో. హాట్. నైస్ టేస్ట్. థ్యాంక్ యూ. తర్వాత మన మధ్య ఐ మీన్ నాకు నా ఫ్యూచర్ వైఫ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. దాట్స్ ఇట్. ఉదాహరణకి 6 yearsలో నాకు నా తెలుగు టీచర్ మీద భయంకరమైన లవ్. 15 yearsలో మా పక్కింటి అక్క అమృతవల్లి మీద ఒక సూపర్ క్రష్. 18 yearsలో కూరగాయలమ్మే కనకం మీద ప్రేమ. 23 yearsలో మావయ్య కూతురు జ్యోతిలక్ష్మి మీద చొల్లు. ఏంటి, లైఫ్ అంటే అంతే. అలా మీ లైఫ్లో ఏమి ఉండదు అనుకో. ఉంది. యాక్చువల్గా నేను నర్సింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 5 తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు టోటల్గా 9 మందిని లవ్ చేశా. హోసిని, 9 మందినా? నువ్వు మాత్రం 6 ఏళ్ల నుంచి లెక్కలు చెప్తున్నావు. నేను చెప్తే షాక్ వస్తుందా? లేదు, నాకేంటి, నువ్వు ఎంతమందిని లవ్ చేస్తే నాకేంటి. నీకేం లేదా? లేదు. వాట్స్ ప్రాబ్లం? ఓ గుడ్, నీకేం లేదు. దట్స్ ఫైన్. టైం ఏం టైం బాగుంది? నీకేం లేదు కదా? లేదు. ఓకే, దట్స్ ఫైన్. ఆగు. నౌ వాట్? 9 మంది ఊరికే కదా. ఓకే మాలిని, ఐ లవ్ యూ. ఆ పక్కింటి అక్క, అనిత టీచర్, వాళ్ళ తర్వాత లిస్ట్లో నేను వస్తా కదా. ఏ మొద్దు, అదంతా ఊరికే. ఓకే చెప్పు. ఏంటి? నేను చెప్పానుగా. నీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించింది, నువ్వు ఐ లవ్ యూ చెప్పావు. నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించినప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తా. నాకిప్పుడు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించట్లేదు. ఐ విల్ టెల్ యూ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్. ఓకే బాయ్. పోవే పో. లవ్ చేస్తారు కానీ చెప్పరు. వస్తుంది. వాట్? ఏం జిన్సీ, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదే. ఏంటే ఏం లేదు? నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? లేదు నువ్వే చెప్పు. పాయింట్కి రండి. ఏం లేదే, నాకు వర్క్ ఆర్డర్ వచ్చింది. వచ్చే నెలలోనే జాయిన్ అవ్వాలి. ఏ దీనికా ఇంత డ్రామా? కంగ్రాట్స్. అయ్యో, నువ్వు ఆ లూసువే, మొత్తం విను. చెప్పవే. ఇది డీకే ఇల్లు కదా, ఊరెళ్లే ముందు ఇల్లు ఖాళీ చేయాలి. అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు అర్థమయ్యిందా? దానికేంటి, ఇచ్చేద్దాం. నీకు వీసా వచ్చి నువ్వు వెళ్లేదాకా ఇక్కడే ఉంటామని అడగనా పోనీ? కానీ ఊరికే ఎలా? ఆ డీకేకి నువ్వు ఫ్రెండ్, మేమేమైనా ఫ్రెండ్సా? ఈ బిజినెస్ మెన్స్ జొల్లు తట్టుకోలేకపోతున్నాం. వద్దు జిన్సీ, నువ్వేం ఇబ్బంది పడకు. నాకు ఏ టైంలో అయినా వీసా వచ్చేస్తుంది. తర్వాత నేను బయలుదేరాల్సిందే. ఈలోపు ఏదైనా ప్లేస్ చూసుకుంటా. నువ్వు హ్యాపీగా బయలుదేరు. ఓకే? ఎల్లుండు నేను నా మమ్మీని చూడ్డానికి కొచ్చిన్ వెళ్తున్నాను. విత్ ఇన్ 3 days ఐ రిటర్న్ బ్యాక్. నా కుషిన్ అషిన్ ఉంది కదా. కుషిన్ కాదు, కజిన్. అలా కూడా చెప్పచ్చు. ఆవిడ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి నేను పర్మిషన్ తీసుకున్నాను. నువ్వు ఊరికెళ్తే నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా. వయసు అయింది కదా. యంగ్ గర్ల్, ఒంటరిగా ఉండడానికి భయంగా ఉంది. నీకు కూడా ఎక్కడైనా స్టే చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. నవ్వవే, నవ్వు. మాలిని, నువ్వు ఇంకో 2 రోజులు జల్లెడేసి వెతికినా కూడా షార్ట్ టర్మ్లో ఎవరు ఇల్లు అద్దెకివ్వరు. ఇల్లు వదిలేవరు. ఒక్క హాస్టల్ కూడా దొరకట్లేదు. ఒకటే టెన్షన్ అయిపోయింది. అంతా నా వల్లే. నువ్వు అంత ఫీల్ అవ్వకపోతే ఇక్కడే ఉండిపో. ఇప్పుడు ఎందుకు కెనడా? నాకెన్ని సమస్యలు తెలుసా మీకు?
వదిలేయండి. వీసా వచ్చిన వెంటనే నేను కూడా వెళ్ళాల్సిందే. ఏంటి, ఒక 1 వీక్కి లాడ్జ్ ఏదైనా దొరకదా? లాడ్జా? పిచ్చా నీకు? నీకు వరుణ్కు లవ్స్ కదా. నేను సింపుల్ గా ఒక ఐడియా చెప్తాను. హాయిగా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో, ప్రాబ్లం సాల్వ్డ్. లేదు సర్లా, నేను కెనడాకి వెళ్ళి 2 సంవత్సరాలైనా పనిచేయాలి. అది నా ఆశ. వరుణ్ నా కోసం వెయిట్ చేస్తా. ఈ రోజుల్లో పక్కన ఉంటేనే వెయిట్ చేయడం కష్టం. అదంతా మేము డిస్కస్ చేసి ఓ డెసిషన్కి వచ్చాం. నేను వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇంత పెద్ద గెస్ట్ హౌస్ ఉంది కదా, నీకు ఇష్టం వచ్చిన రూమ్లో ఉండు. నో, అది బాగుండదు. ఎందాడిని ఒరి సెటిల్మెంట్ మరినిల్లా. ఎందుకు? రేపు నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నావు? మన ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవాలి. మన మనసుకి కరెక్ట్ అనిపిస్తే ఎవరికి భయపడక్కర్లేదు. ఎన్ని లాజికల్ చూసావంటే సొసైటీ దృష్టిలో నేను తప్పుడు మనిషినే. నాతో ఉండడం మాత్రం తప్పు కదా? నువ్వు తప్పుడు మనిషివి కదే. నువ్వేమైనా 10 మంది మగాళ్ళతో తిరుగుతున్నావా? నీ సాక్రిఫైస్ వల్ల నీ సిస్టర్స్ గౌరవంగా, నీ బ్రదర్స్ హ్యాపీగా బతుకుతున్నారు కదా. ఇదేంట్రది? ఇది 1920లో ఉంది. ఇప్పుడంతా లవ్ కన్ఫర్మ్ అయితే ఒక్క ఇంట్లో కాదు, ఒకే బెడ్ లో పడుకుంటారు. లివింగ్ టుగెదర్ తెలియదా నీకు? ఓకే, కానీ నేను రెంట్ పే చేస్తా. సరే, ఎప్పుడు వస్తున్నావు? రేపు మంగళవారం, బుధవారం వస్తా. బట్ కండిషన్స్ అప్లై. థ్యాంక్ యూ. ఇక మీదట ఇది నీళ్ళు కూడా. ఫీల్ ఫ్రీ. ఓకే ఓకే. మాలిని, ఒక ముఖ్యమైన పని మీద ప్రకాష్ గారిని మీట్ అవ్వాలి. నా కోసం నువ్వు వెయిట్ చేయకు, నా దగ్గర ఇంకో క్యూ ఉంది. సో నీ పని అయిపోతే యూ రిలాక్స్. ఓకే ఓకే, బాయ్. వరుణ్, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయాను? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఐ వాస్ గెటింగ్ వరీడ్, యు నో. ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రకాష్ గారిని కలిసి మా ఫ్రెండ్ వెంకటేష్ ఇంటికి పోయి అక్కడే పడుకున్నాను. నేను ఇంట్లో లేకపోతే నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటావని. బట్ ఐ మిస్డ్ యూ. కొంచెం పని ఉంది, నేను బయలుదేరుతా. ఎప్పుడు వస్తావు? 5 o'clock. వరుణ్, ఆ వీసా మ్యాటర్ మర్చిపోకు. షూర్. సిస్టర్ సిస్టర్ సిస్టర్, ఏంటయ్యా? మాలినికి ఏదైనా ఒంట్లో బాలేదా? తెలియదే. ఏంటమ్మా ప్రతిదానికి తెలియదు. ఎప్పుడు వస్తుంది? తెలియదే. ఓ మర్చిపోయాను. మాలిని తన బాయ్ ఫ్రెండ్ తో ఉండడానికి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడది? జూబ్లీ హిల్స్ లో. ఎప్పుడు వస్తుంది? తెలియదయ్యా. ఇంకేమైనా తెలియాలా? లేదులే. కమింగ్. సార్, హాయ్. రండి.
ఏమయ్యా చూసి 2-3 రోజులైంది. ఐ వాజ్ రియలీ బిజీ సార్. కూర్చోండి కూర్చోండి సార్. ఏంటి సార్ ఈ టైంలో? నేను అనుకున్నాను. హాయ్ సార్. గెట్ రెడీ. ఎక్కడికి? నో క్వశ్చన్స్. ఇద్దరికి 5 నిమిషాలు టైం. ఎందుకు ఎక్కడా నడకుండా త్వరగా రెడీ అయ్యండి. వెళ్ళండి. ఎక్కడికి సార్? అయ్యయ్యో, నీకు అచ్చ తెలుగులో కదా చెప్పాను. ఏ ప్రశ్న లేకుండా గెట్ రెడీ. నీకెంత వయసు? 26. నీకమ్మా? 22. ఛా, ఇంట్లో పడి ఉండాల్సిన వయసా ఇది? నువ్వు వెళ్ళమ్మా, రెడీగా. నువ్వు వెళ్ళవయ్యా. సరే పద. సార్ కాఫీ ఏదన్నా? నువ్వు వెళ్ళవయ్యా. మందు తాగాల్సిన టైంలో కాఫీ కావాలని అడుగుతున్నాడు చూడు. దిగమ్మా. హలో, దిగండి సార్. ఏంటి సార్ లోపలికి వస్తున్నారు? వీకెండ్లో వయసులో ఉన్న అమ్మాయిల అబ్బాయిలు ఉండాల్సిన ప్లేస్ ఇది. గో హెడ్, గో. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. బాయ్ సార్. Shall we go? Come. Can you dance with me? Hello boss, stop. She's with me. Okay, okay. Yes, hi. Sorry. Hey, one second. I'll be back. Okay? Hey, చెప్పాను కదా షీస్ విత్ మీ అని. పద. వరుణ్, ఐమ్ సారీ మాలిని. అదేంటో తెలీదు. నీ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తప్పుగా బిహేవ్ చేసినా తట్టుకోలేకపోతున్నాను. ఛా, ఏంటి ఇలా అయిపోయాను.
జానకి తెలుగా? లేదు మార్వాడి అమ్మాయిలా ఉన్నావు, అందుకే అడిగా. సరే, నా గురించి చెప్పారా? లేచిరాట. లేచిరా, రా. పెళ్లి కూతురులా ఏంటి అనడక, త్వరగా రా. కూర్చో, కూర్చో. కాళ్ళు నొక్కు. ఏంటి అన్ని రెండు సార్లు చెప్పాలా? నొక్కు. నర్సా? అవును. ఏం చేసి వచ్చావు ఇక్కడికి? లేదు బాబు, నేను ఆయనతో మాట్లాడేశాను. వరుణ్ నా మనిషి. ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటివన్నీ ఆ వయసులో ఉన్న పిల్లలకి సహజమైన బిహేవియర్. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏదన్నా ఇచ్చుకుందాం కావాలంటే. యా షూర్. సరే.